హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు విఎస్ కేక్స్ అండ్ బేక్స్. ఈరోజు మన వీడియోలో బ్లాక్ ఫారెస్ట్ రెసిపీ చూసేద్దాం పదండి. ఫస్ట్ చాక్లెట్ స్పాంజ్ తీసుకొని సిరప్ అప్లై చేసుకొని ఆ తర్వాత స్ట్రాబెర్రీ క్రష్ స్పాంజ్ మీద యాడ్ చేసుకొని విప్పింగ్ క్రీమ్తో లేయర్ని కవర్ చేసుకుంటున్నాను. వన్స్ విప్పింగ్ క్రీమ్తో కవర్ చేసుకున్నాక కొద్దిగా స్ట్రాబెర్రీ క్రష్ని మళ్ళీ వేసుకొని దాంతోపాటు చాక్లెట్ని ఆల్రెడీ పీసెస్ చేసి కట్ చేసుకుని పెట్టుకున్నాను అనమాట. సో ఆ పౌడర్ని కూడా లేయర్లో యాడ్ చేసుకోవాలండి. సో వీడియోలో చూస్తూ ఉంటే మీకు అర్థమవుతూ ఉంటుంది స్టెప్ బై స్టెప్ నేనేం చెప్తున్నాను అనేది. సో వీడియోని ఎక్కడ మిస్ చేయకుండా స్కిప్ చేయకుండా చూడండి. అండ్ ఇంకా చాక్లెట్ స్పాంజ్ ఎలా తయారు చేసుకోవాలనేది మనం ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్లో మన యూట్యూబ్ ఛానల్లో పోస్ట్ చేసి ఉన్నాము. సో చాక్లెట్ స్పాంజ్ వీడియో కోసం మీరు ఒకసారి మన యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసి చెక్ చేసుకోవచ్చు. అండ్ సెకండ్ లేయర్ కూడా సేమ్ స్ట్రాబెర్రీ క్రష్ని స్పాంజ్ మీద యాడ్ చేసుకుని ఆ తర్వాత విప్పింగ్ క్రీమ్తో కవర్ చేసుకుని మళ్ళీ అగైన్ ద సేమ్ ప్యాటర్న్ అనమాట. బట్ ఈసారి కొద్దిగా ఎక్స్ట్రా టేస్ట్ కోసం సెకండ్ లేయర్లో స్ట్రాబెర్రీ క్రష్తో పాటు చాకో చిప్స్ని కూడా యాడ్ చేసుకున్నాను. సో చాకో చిప్స్ వల్ల మరింత టేస్ట్ అండ్ ఫ్లేవర్ అనేది బాగా తెలుస్తుంది అనమాట. నెక్స్ట్ ద ఫైనల్ మళ్ళీ క్రమ్ కోటింగ్ చేసుకోవాలి. ఒకటి క్రమ్ కోటింగ్ ఎలా చేసుకోవాలి, అసలు క్రమ్ కోటింగ్ ఎందుకు చేసుకుంటారు, నెక్స్ట్ ఫినిషింగ్స్ ఎలా ఇవ్వాలి, ఇవన్నీ నేను డీటెయిల్డ్గా ప్రతి వీడియో ఆల్రెడీ ముందు వీడియోస్లో చెప్పడం జరిగింది. సో ఈ డీటెయిల్స్ కావాలి అనుకున్న వాళ్ళు నా యూట్యూబ్ ఛానల్లో బిఫోర్ వీడియోస్ని కూడా ఒకసారి అన్నిటినీ చూడండి. దెన్ మనకి ఈ క్రమ్ కోటింగ్, ఫైనల్ ఫినిషింగ్స్ వీటి గురించి చాలా డీటెయిల్డ్గా క్లియర్గా తెలుస్తుంది అనమాట. సో వన్స్ క్రమ్ కోటింగ్ చేసుకున్న తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ ఫ్రిడ్జ్లో పెట్టుకుని ఆ తర్వాతే ఫైనల్ ఫినిషింగ్ ఇచ్చుకోవాలి. అప్పుడే మనకి ఈజీగా ఉంటుంది. సో చూసారు కదా, నేను ఫైనల్ ఫినిషింగ్ ఇచ్చుకుంటున్నాను. సో ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. విప్పింగ్ క్రీమ్ కూడా ఓవర్ మెల్ట్ అవ్వకుండా అలా అని ఓవర్ బీట్ అవ్వకుండా చూసుకోండి. అప్పుడు మాత్రమే మనం ఫైనల్ ఫినిషింగ్ ఇచ్చేటప్పుడు చాలా ఈజీగా ఉంటుంది, లేకపోతే ఇట్ విల్ బి లిటిల్ టఫ్. ఫైనల్ ఫినిషింగ్ అయిపోయిన తర్వాత ఆల్రెడీ చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకున్న చాక్లెట్ పీసెస్ని సైడ్ని స్టిక్ చేసుకుంటున్నాను డిజైన్ కోసం. ఈ చాక్లెట్ పీసెస్ని స్టిక్ చేసుకునే ముందు ఒక 10 minutes కేక్ని ఫ్రిడ్జ్లో పెట్టుకోండి. అలా పెట్టుకున్నాక వీడియోలో చూపిస్తున్నట్టుగా ఫ్లవర్తో డెకరేషన్ చేసుకొని ఇన్ మిడిల్ ఆఫ్ ద కేక్ విషెస్ రాసుకొని చెర్రీస్తో డెకరేషన్ చేసుకున్నామంటే మన బ్లాక్ ఫారెస్ట్ కేక్ రెడీ అయిపోయినట్టే. వీడియో నచ్చింది కదా, మరి ఇంకెందుకు లేటు, లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసేసుకోండి.